చాలా మంది పిల్లల్ని టీవీ ముందు వదిలేసి అలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. టీవీ ప్రభావం పడుతుందా? ఆఫ్ కోర్స్ చాలా పడుతుంది, పెద్దవాళ్ళ మీదే పడుతుంది కదా. అవును. పెద్దవాళ్ళే ఇప్పుడు మర్డర్స్ క్రైమ్స్ అవి ఎక్కువ అవుతున్నప్పుడు చిన్నపిల్లల్లో ఎందుకు పడదు? ప్లే అవుతూ ఉంటాయి కార్టూన్స్ ఎలా అక్కడ ఉంటాయో అలాగే వీళ్ళ బిహేవియర్ కూడా ఉంటుందేమో. అవును, ఉంటుంది కదా. ఇప్పుడు సించాను ఏదో ఉంటే పిల్లలు అలాగే. ఇప్పుడు మనం కూడా ఎవరైనా చిన్నపిల్లలు చిన్నతనంలో మీరు గుర్తే ఉండొచ్చు, రామాయణం ఏదో చూశారు, వెంటనే బాణము అవి మార్కెట్లో ఉంటే కొనుక్కుంటాము. గద హనుమాన్ జయంతి వచ్చింది కదా, ఆ ఆరెంజ్ కలర్ గదలు దొరుకుతున్నాయో పట్టుకుని తిరుగుతుంటారు. పిల్లలకి ఏంటి అంటే స్టోరీకి చాలా క్లోజ్గా కనెక్ట్ అవుతారు. వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. సో జనరల్గా మనం చిన్నపిల్లల సైకాలజీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా? పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళు ఏం ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవచ్చా? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మృదులా కపిల గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. ఎప్పుడు చూసినా అట్లా స్మైలీ వేస్తూ ఉంటారు, ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా అందరికి. అవును. అంటే చిన్నపిల్లల సైకాలజీ గురించి మనం తెలుసుకోవాలంటే అంటే వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకోవాలా, లేకపోతే వాళ్ళని ఈ విధంగా పెంచాలనేది తెలుసుకోవాలా? యాక్చువల్గా డెవలప్మెంటల్ స్టేజెస్ ఉంటాయండి పిల్లలకి. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క మైల్ స్టోన్ ఉంటుంది. మీరు గమనిస్తే చిన్న పిల్లల్ని గమనించారనుకోండి, ఫస్ట్ 12 yearsలో ప్రతి నెల వాళ్ళ బర్త్డే తర్వాత వాళ్ళ బిహేవియర్లో మార్పు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14th బర్త్డే అనుకోండి, నెక్స్ట్ మంత్ 14thకి కొంచెం మార్పు వస్తుంది, ఆ నెక్స్ట్ మంత్ 14thకి మార్పు. ఈ మార్పులు అంటే చిన్నగా ఉన్నప్పుడు బాగా గమనించవచ్చు కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి మార్పులు ప్రతి ఏడాది వాళ్ళకు ఉంటాయి. కొన్ని ఫేజెస్ ఉంటాయి వాటికి, డెవలప్మెంటల్ స్టేజెస్లో ఇవి వాళ్ళు రీచ్ అవ్వాలి, ఈ మైల్ స్టోన్స్ వాళ్ళు రీచ్ అవ్వాలి అని ఉంటుంది. సో అది వాళ్ళు రీచ్ అవ్వట్లేదు అంటే ఎందులోనో లోపం ఉంది. అది న్యూట్రిషన్ అవ్వచ్చు, వాళ్ళ డైలీ హ్యాబిట్స్ అవ్వచ్చు, అంటే స్లీప్ సరిగా లేకపోవడం, లేకపోతే మదర్ కేర్ లేకపోవడం. బికాజ్ మనం వరల్డ్ని 5 సెన్స్ ఆర్గన్స్తో చూస్తాం కదా, ఈ 5 సెన్స్ ఆర్గన్స్ని కరెక్ట్గా ఆప్టిమమ్ లెవెల్లో వాడాలి. సో పిల్లలకి కూడా ఆ స్టేజెస్ ఉంటాయి. ఇంకా ఈ ప్రెజెంట్ సినారియోలో పిల్లల్ని ఇంకొంచెం గాజు ముక్కల్లాగా పెంచాల్సి వస్తుంది డెలికేట్గా. ఎందుకు అంటే మీరు ఎన్వైరన్మెంటల్ చేంజెస్ అవనివ్వండి, లేకపోతే గ్లోబల్గా ఇన్ఫర్మేషన్ చాలా, డిజిటల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫ్లో ఎక్కువైపోయింది. సో ఇప్పుడు మీరు మీ చిన్నతనంలో ఉన్న సంఘటనలు కానీ మీరున్న బిహేవియర్ కానీ ఇప్పుడు పిల్లల్లో కనిపించట్లేదు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనకు బాధ అనిపిస్తుంది వీళ్ళ చైల్డ్హుడ్ ఏమైపోయింది అని. వాళ్ళ చైల్డ్హుడ్ వాపస్ ఇవ్వాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా మంది పిల్లల్ని టీవీ ముందు వదిలేసి అలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. టీవీ ప్రభావం పడుతుందా మ్యామ్? ఆఫ్ కోర్స్ చాలా పడుతుంది, పెద్దవాళ్ళ మీదే పడుతుంది కదా. అవును. పెద్దవాళ్ళే ఇప్పుడు మర్డర్స్ క్రైమ్స్ అవి ఎక్కువ అవుతున్నప్పుడు చిన్నపిల్లల్లో ఎందుకు పడదు? ఇన్ఫ్యాక్ట్ పెద్దవాళ్ళకి కాస్త గుడ్ అండ్ బ్యాడ్ మధ్య వ్యత్యాసం తెలుసు, పిల్లలకి అది తెలియదు కదా, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలియదు. అలాంటప్పుడు తప్పకుండా వాళ్ళ మీద ప్రభావితం అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ టీవీ కాదండి, ఇప్పుడు సెల్ ఫోన్స్. అదే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నెలల పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. అప్పుడు డిఫరెన్స్ రియల్ లైఫ్కి డిఫరెన్స్ తెలియదు కదా వాళ్ళకి. వరల్డ్ అంతా ఇలాగే ఉంటుందేమో అని అనుకుంటారు, బికాజ్ మనం చూసింది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా. సో మీరు ఒక స్టోరీ, అది కార్టూనే అయి ఉండొచ్చు, సో వాళ్ళు ఆ స్టోరీయే ఉంటుంది, వాళ్ళ చుట్టుపక్కలంతా అలాంటి వాళ్ళే ఉంటారు అన్న ఫీలింగ్లోనే ఉంటారు వాళ్ళు. సో కొన్ని ఎక్స్ప్లోరేషన్ ఇచ్చేటప్పుడు ఎంతవరకు ఇవ్వాలి అసలు. కొన్ని గవర్నమెంట్స్ అయితే సెల్ ఫోన్స్ బ్యాన్ చేశారు, 13 years దాకా సెల్ ఫోన్స్ ఇవ్వకూడదు అని. అండ్ సెల్ ఫోన్స్ ఐటీ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసే యాపిల్ లాంటి కంపెనీ స్టీవ్ జాబ్స్ కూడా ప్రస్తుతం వాళ్ళ పిల్లలకి అస్సలు అంటే ఎక్స్పోజర్ ఇవ్వకుండా పెంచారు. దే షుడెంట్ టచ్ బ్లూ లైట్ అని చెప్పి. సో మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది, మనసు మీద ప్రభావం చూపిస్తుంది. కార్టూన్స్ ఎలా ప్లే అవుతూ ఉంటాయి, కార్టూన్స్ ఎలా అక్కడ ఉంటాయో అలాగే వీళ్ళ బిహేవియర్ కూడా ఉంటుందేమో. అవును, ఉంటుంది కదా. ఇప్పుడు సించాను ఏదో ఉంటే పిల్లలు అలాగే. ఇప్పుడు మనం కూడా ఎవరైనా చిన్నపిల్లలు చిన్నతనంలో మీరు గుర్తే ఉండొచ్చు, రామాయణం ఏదో చూశారు, వెంటనే బాణము అవి మార్కెట్లో ఉంటే కొనుక్కుంటాము. హనుమాన్ జయంతి వచ్చింది కదా, ఆ ఆరెంజ్ కలర్ గదలు దొరుకుతున్నాయో పట్టుకుని తిరుగుతుంటారు. పిల్లలకి ఏంటి అంటే స్టోరీకి చాలా క్లోజ్గా కనెక్ట్ అవుతారు.
సో స్టోరీ పరంగా వాళ్ళకి ఏవైతే కార్టూన్స్లో చూస్తున్నారో అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చూపిస్తున్నాము అన్నది దట్ ఈస్ అవర్ డిస్క్రిప్షన్. మనం ఎలాగా డిసైడ్ చేస్తున్నాం, బికాజ్ యు ఆర్ ఎన్ అడల్ట్. యాజ్ ఎ పేరెంట్ మీ రెస్పాన్సిబిలిటీ అది. వాళ్ళు ఏం చూస్తున్నారు, దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారో మీరు కొంచెం గమనించాల్సి వస్తుంది.